నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లైనా సీఎంను కలుస్తామని, తాము పార్టీ మారుతున్నామని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారాయన. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, సెక్యూరిటీ విషయంలో సీఎంను కలిశామని అంటున్న గూడెం మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి కలవడం పట్ల కలకలం జరిగింది. మనతో పాటు పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి మనతో అడిగి తెలుసుకుందాం. మహిపాల్ రెడ్డి గారు చెప్పండి, మీరు ముఖ్యమంత్రి కలవడం విషయంలో చాలా పెద్ద ఎత్తున కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? పార్టీ మారడం అంశమే కాదు, అది అభివృద్ధి అంశం, అది ప్రోటోకాల్ అంశం, అది ఇది సెక్యూరిటీ అంశం మీద కలవడం జరిగింది. ఇంటెలిజెన్స్ చీఫ్ను కలిసినాం, రేవంత్ రెడ్డిని కలిసినాం. రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంకా 100 సార్లు కలుస్తాం, 1000 సార్లు కలుస్తాం. మమ్మల్ని ఎన్నుకోబడ్డ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం దేనికైనా ఎవరు కలవాలన్నా వాళ్ళని కలుస్తాం. నియోజకవర్గంలో మీకు ప్రధానంగా ఎలాంటి సమస్యలు జరుగుతున్నాయి? 3వ సారి ఎన్నికయ్యారు, మీకు ఎలాంటి సమస్యలు జరుగుతున్నాయి? ప్రోటోకాల్ సమస్య, సెక్యూరిటీ సమస్య, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు 450 కోట్ల రూపాయల మా నియోజకవర్గ అభివృద్ధి ఆన్గోయింగ్ వర్కులు ఆగి ఉన్నాయి. అవన్నీ ఓపెన్ చేయమంటున్నాం, కంటిన్యూ చేయమంటున్నాం. టెండర్ అయిపోయినాయి, ఆన్గోయింగ్ వర్కులు ఉన్నాయి, అవన్నీ గిట్ట కంటిన్యూ చేయమని చెప్పినాం. ఎందుకు అక్కడ మిమ్మల్ని కాకుండా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేస్తున్నారా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, పార్టీ డిసిషన్ తీసుకోవాలి. దానికి వ్యతిరేకంగా దానికి అట్లా కావద్దనే ఉద్దేశంతోనే కలవడం జరిగింది. ఒకవైపు చెప్పండి, మీరు గతంలో ఇలాంటి పరిస్థితులు కూడా గతంలో మీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మేము బయటికి వెళ్ళలేదు చెప్పుకుంటేనే ఒక్కొక్కరు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కావాలని చెప్పేసి మీ మీద ఏమైనా మైండ్ గేమ్ మొదలుపెట్టిరా? వాళ్ళని అడగండి, అది మా ఉద్దేశం కాదు. మీరు కలవడం పట్ల మైండ్ గేమ్ ఆడుతుంది? అసలు మైండ్ గేమ్ లేదు. కేసీఆర్ గారు పూర్తి నమ్మకం మా మీద ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ మీద మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున 3 సార్లు గెలిచినాం కాబట్టి అటువంటి అనుమానాలు లేనే లేవు. లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇలాంటి ప్రచారాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు? రానున్న రోజులు ఎట్లా గెలిపిస్తారు? లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చూడండి, మెదక్ రిజల్ట్ ఎట్లుంటుందో చూడండి. అప్పుడు చూస్తున్నా ఖచ్చితంగా మేము పార్టీ మారలేదు, కావాలని చెప్పేసి ప్రచారం చేస్తారని చెప్పేసి గూడెం మహిపాల్ అంటున్నాడు. కెమెరామెన్ గోవర్ధన్తో ఏవై స్వామి, HM TV.